హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో చాలా పెద్ద రచ్చ జరిగింది. దానికి బీజేపీ ఫుల్ సపోర్ట్ చేసింది. అండ్ బీఆర్ఎస్ కూడా ఫుల్ సపోర్ట్ చేసింది. ఎందుకు? ఆ భూముల్ని కాపాడాలి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జీవాల్ని కాపాడాలి, ఏదైతే వన్యప్రాణులు ఉన్నాయో, అదేవిధంగానే ఆ వాతావరణాన్ని, ఆ చెట్లను కూడా కాపాడాలని ఉద్దేశం. చాలా పెద్ద ఇష్యూ అయింది. కోర్టుకి వెళ్ళింది, కోర్టులో స్టే ఇవ్వడం, ఇప్పుడు దాన్ని కోర్టు పరిధిలో ఉంది, దానికి టచ్ కూడా చేయకూడదని మాట్లాడారు. కానీ మళ్ళీ దాన్ని రేవంత్ రెడ్డి గారు పరువు పోగొట్టుకున్నానేమో అనే ఉద్దేశంతో దాన్ని మళ్ళీ రాజీవ్ ఎకో పార్క్గా దాన్ని చేయడం కోసమని మరి కొత్త ఒక తీసుకొచ్చారు ఒక అంశాన్ని. దీన్ని ఏ విధంగా చూస్తారు మేడం? అంటే ఆ భూముల యొక్క పరిస్థితిని మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు, దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలని చూస్తున్నారు? ఇందాక చెప్పినట్టు కాంగ్రెస్ అంటే స్కామ్ గ్రెస్, ఓకే, ప్రతి దానిలో స్కాములు చేయాలి. అందులో కూడా స్కామే ఉందా? 100 అంటే వాళ్ళు ఏదో మల్టీనేషనల్ కంపెనీస్కి దాన్ని ఇచ్చి దాన్ని డెవలప్ చేసి వేల ఉద్యోగాలు తీసుకొస్తారని ఆ ఆస్పెక్ట్లో ఎందుకు చూడకూడదు? అడ్డిమారి గుడ్డి దెబ్బల కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్లోకి వచ్చింది, అవునా కదా? రేవంత్ రెడ్డిని అసలు సీఎం క్యాండిడేట్ గా చూసినామండి? అసలు ప్రజలు చూసినా? మీరు చెప్పండి. అదేంటి మేడం, కాంగ్రెస్ పార్టీ ఒంటి చేతితో ఇప్పుడు గెలిపించింది తెలంగాణ రాష్ట్రంలో. మీరు ఆయన ఫస్ట్ కాంగ్రెస్ ఎవరు అనుకోరు. ఇప్పుడు రేపు పొద్దున ఎవరైనా మన బీజేపీలో ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరైనా అన్నారు, మనం ఆ క్యాండిడేట్ అనుకుంటామా? లేదు. మీరు ప్రధానమంత్రి క్యాండిడేట్ గా నరేంద్ర మోదీ కావాలి అని చెప్పేసి ఆ హైప్ వచ్చింది. ప్రజలందరూ కూడా ఆయనను తీసిండ్రు, ఆయన ప్రధానమంత్రి స్థాయిలో చూడగలిగిండ్రు. ఓకే, సో ఇన్ని రాష్ట్రాల్లో ఉన్నా కూడా ఆ రాష్ట్రం నుంచి, గుజరాత్ నుంచి మోడీ గారిని ఎందుకు తీసుకున్నారంటే ఆ హైప్ వచ్చింది అంటారు. ఎగ్జాక్ట్లీ, పబ్లిక్ కూడా ఈయన ప్రైమ్ మినిస్టర్ యాక్సెప్ట్ చేశారు. రేవంత్ రెడ్డిని అసలు సీఎం గా చూసినామా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది అనుకున్నారా? బీఆర్ఎస్ పోతే బీజేపీ వస్తుంది అనుకున్నారు. అవకాశం మీకు రావాల్సింది మీ చేతిలో మీరే నాశనం చేసుకున్నారు. నాశనం చేసుకున్నాడని ఉండదండి, అది వచ్చేస్తుంది. కాకపోతే అక్కడ ఏమైంది అని అంటే, వీళ్ళొద్దు అనుకొని అటు వాళ్ళకి ఇచ్చే ప్రాసెస్లో అడ్డిమారి గుడ్డి దెబ్బలో ఈయన చీఫ్ మినిస్టర్ అయ్యింది. 19% ఓటింగ్ తోని, మీరు ఓటింగ్ పర్సంటేజ్ చూడండి, ఆ పర్సంటేజ్ తోని ఇంతవరకు చరిత్రలో ఎవరన్నా ముఖ్యమంత్రి అయినరా? రేవంత్ రెడ్డి ఒక్కడే అయింది. ఇప్పుడు అది ఒకటి. అదే లైన్ లో పప్పెట్ ప్రైమ్ మినిస్టర్ ఎట్లయితే ఇటలీ మాత రూల్ చేసిందో, అదే విధంగా ఇక్కడ పప్పెట్ చీఫ్ మినిస్టర్ ని కూడా రూల్ చేసే ప్రయత్నాలు ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళకు ఉన్నాయో 2-3 రాష్ట్రాలు చీఫ్ మినిస్టర్ ఉన్నాయి. సో దాన్ని అక్కడ ఎంతమందికి షేర్ వెళ్ళాలి? అక్కడ ఇటలీ మాతకి షేర్ పోవాలా, ఇటలీ మాత కొడుకు షేర్ పోవాలి, ఇటలీ మాత అల్లుడికి షేర్ పోవాలి, ఇంతమంది షేర్లో మళ్ళీ తర్వాత రేవంత్ రెడ్డికి కొంచెం షేర్ కావాలి. కాబట్టి ఇదేంది, ఈ స్కాములన్నీ పంచుకోవాలి. దొంగలు ఇప్పుడు ఊర్లు పంచుకుంటారు చూసిందా, అట్లా వీళ్ళు పంచుకోనికి వీళ్ళకి ఇక్కడ హెచ్సియు ల్యాండ్ బెటర్ ఆప్షన్గా దొరికింది. దాన్ని అట్లనే ఎక్స్ప్లాయిట్ చేద్దాం అనుకున్నారు. కానీ వన్యప్రాణుల ప్రేమికులు కానీ, ప్రకృతి ఆరాధకులు కానీ, లేదా వీళ్ళందరూ కలిసి భారతీయ జనతా పార్టీ కూడా వాళ్ళకి వ్యతిరేకంగా ఉండడం వల్ల ఇప్పుడు ఆ హెచ్సియు ల్యాండ్ని ప్రొటెక్ట్ చేయగలిగిన. కానీ రేవంత్ రెడ్డి తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవడంలో పర్ఫెక్ట్. మనం హైడ్రాలో కూడా అట్లనే చూసినాము, ఈవెన్ మూసీ దాన్ని కూడా అట్లనే చూసినాం. మూసీ బ్యూటిఫికేషన్ చేస్తా అని అన్నప్పుడు, మూసీ బ్యూటిఫికేషన్ ఆ పరిసర ప్రాంతాలలో ఉన్న ప్రజలకు పునరావాసం ఇప్పిస్తా అని అన్నాడు. పునరావాసం నువ్వు ఎక్కడనో ఊరవతలో తీసుకుపోయి ఏదో 2 బెడ్రూమ్ ఇల్లులు కట్టేసి వాళ్ళకి ఇస్తే అక్కడ విద్యుత్ ఉండాలన్నా, 1, 2 అక్కడ రోడ్లు ఉన్నాయా, 2 మహిళలు అక్కడి నుంచి వెళ్ళి వేరే చోటుకి వచ్చి, ఇప్పుడు అక్కడ నువ్వు ఎక్కడైతే మూసీలో మొత్తం వాళ్ళని క్లియర్ చేసిండ్రో ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు చాలా మంది అక్కడ దగ్గరలో ఉన్న ఇళ్లకి వెళ్ళి పనులు చేయడం, దగ్గరలో ఉన్న ఫ్యాక్టరీలకి వెళ్ళి పనులు చేసే వాళ్ళు ఉన్నారు. నువ్వు వాళ్ళందరినీ తీసుకుపోయి ఊరవతలు ఎక్కడనో పెడితే వాళ్ళకి అక్కడ ఉపాధి అవకాశం ఉండొద్దా? వాళ్ళ పిల్లలకు స్కూల్స్ ఉండాలన్నా, అక్కడ ముసలోళ్ళు ఉంటారు వాళ్ళ ఫ్యామిలీలలో, వాళ్ళకి హాస్పిటల్ ఫెసిలిటీస్ ఉండాలన్నా, ఈ ఫెసిలిటీస్ ఏం లేకుండా ఎక్కడనో ఒక దగ్గర 2 బెడ్రూమ్లు కట్టేసి మీరు అందరు పోయాడు ఉండండి మీకు పునరావాసం ఇచ్చినాము అంటే, ఒక వ్యక్తి ఒక చోటు ఉండి తన చుట్టూ ఒక ప్రపంచాన్ని నిర్మించుకుంటాడు. ఆ ప్రపంచాన్ని నువ్వు మొత్తం నాశనం చేసి కొత్తగా ప్రపంచం ఇచ్చిన ఆడికి పోండి అని అంటే, నువ్వు ఆ చుట్టూ అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి కదా. విద్యా అవకాశాలు ఉన్నాయా, ఉపాధి అవకాశాలు ఉన్నాయా, వైద్యం ఉన్నదా, కరెంట్ ఉన్నదా, ఇన్ని ఉండాలి. ఇవన్నీ ఏం లేకుండానే ఇచ్చేసింది. అదే మూసీతోనే ఒక భయంకరమైన వ్యతిరేకత వచ్చింది రేవంత్ రెడ్డి. కానీ ఎంక్రోచ్మెంట్ జరిగి మూసీ అంతా కూడా చాలా దగ్గరికి వచ్చేస్తుంది, దాని విస్తీర్ణం అంతా కూడా పోతుంది అని చెప్పేసి కూడా మాట్లాడుతుంది. దానివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. వరదలు ఎక్కువ వచ్చినప్పుడు, ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఊళ్ళ మీదకి మనకి ఏరియాలోకి వస్తున్నాయి, అపార్ట్మెంట్లోకి వస్తున్నాయి, కార్లు మునిగిపోతున్నాయి, చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి కదా మేడం. దాన్ని ఆ ఆస్పెక్ట్లు ఎందుకు చూడలేకపోతున్నాం? మీరు వర్షాలు పడ్డప్పుడు ఆ వాటర్ని రీడైరెక్ట్ చేసే ఫస్ట్ ఆ పని చూడాలి. వర్షాలు పడ్డప్పుడు ఏమవుతున్నాయి, ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. నువ్వు ఇవన్నీ పక్కన పెట్టేసి అక్కడ ఉన్న వాళ్ళని మొత్తం ఇల్లులు కూల్చేస్తా అంటే ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. జస్ట్ ఒక 2 రోజులు వర్షాలు పడితే తెలంగాణ, హైదరాబాద్ మొత్తం కూడా
నీళ్లు ఇళ్లలోకి వచ్చే పరిస్థితికి వచ్చింది. మరి నువ్వు దీనికి ఫస్ట్ ఒక వాటర్ ఎగ్జిట్ వే పెట్టొచ్చు. అది చేయరు, ఎందుకంటే అలా బెనిఫిట్ ఏం వస్తలేదు, ప్రాఫిట్ ఏం రాదు. బ్యూటిఫికేషన్ పేరు మీద చేసినప్పుడు మాత్రం అక్కడ వాళ్ళందరినీ లేపేసి అక్కడ ఏదైనా కాంట్రాక్ట్ వస్తుంది, ఆ టెండర్లో కొన్ని వేల కోట్లు దొబ్బొచ్చు. ఇదా ప్లాన్? ఇట్లా ఉంటుందా? లాంగ్ టర్మ్లో ప్రజలకు ఏదైనా ఉపయోగపడేటి చేయాలనే ఉద్దేశం ఎప్పుడు కూడా ఈ రీజనల్ పార్టీస్కి ఉండదు, కాంగ్రెస్ పార్టీకి ఉండదు. అది కేవలం ఇందాక కాంగ్రెస్ భారతీయ పార్టీ జనతా రీజనల్ పార్టీ పార్టీ కాదు కదా మేడం, నేషనల్ పార్టీ కదా. అదేంటున్నా, కాంగ్రెస్ కి కూడా స్కామ్లు చేయడం, మైనారిటీ అపీస్మెంట్ చేయడం. కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ అయితే మాత్రం ఆర్టికల్ 317 తీయడానికి వాళ్ళకి ఎందుకు చేతగాలేదు, భారతీయ జనతా పార్టీ ఎందుకు చేయగలిగింది చెప్పండి? కాంగ్రెస్ పార్టీ మరి ఒకవేళ నేషనల్ పార్టీ అయితే, ఇంటిగ్రిటీ ఉన్న పార్టీ అయితే, ట్రిపుల్ తలాక్ ముస్లిం మహిళల మీద అన్ని రోజులు ఎందుకు వాళ్ళ మీద అంత దౌర్జన్యం చేయించింది? భారతీయ జనతా పార్టీకి ఎందుకు తీయాల్సిన పరిస్థితి వచ్చింది? యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా హిందూ ముస్లిం మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టడం కాకపోతే ఏంటిది అది? ఈవెన్ ఒక దేశంలో ఉన్న పౌరులు అన్నప్పుడు ఇద్దరికి సేమ్ రైట్స్ ఉండాలి, ఇద్దరికి సేమ్ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి. అట్లా లేకుండా వాళ్ళని ఎందుకు యూనిఫామ్ సివిల్ కోడ్ కింద స్పెషల్ వాళ్ళకి ఎందుకు ఇచ్చిండ్రు? వాళ్ళకి మైనారిటీ ఓట్లు అవసరం మేడం, మీకు అవసరం లేదు. అవును, మరి మాకేంటిది? మాకు మైనారిటీ ఓట్లు కాదు, ఎందుకంటే మీరు హిందూ, ఇంపార్టెంట్. మీరు 80% ఉన్నటువంటి హిందూ ఓట్స్ మీద మీరు టార్గెట్ చేస్తున్నప్పుడు వాళ్ళు అన్నీ కావాలనుకుంటున్నారు, వాళ్ళు అన్నీ కావాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. మాకు అవసరం లేదు, మాకు 80% ఉన్న హిందూ ఓట్సే చాలని మీరు అనుకుంటున్నారు. మేము హిందూ ఓట్స్ అనుకోవట్లేదు, మీరు రాంగ్ అనుకుంటున్నారు. ఇందాక నేను ఏ ఎగ్జాంపుల్ అయితే చెప్పినో, ఇంట్లో పిల్లలు, మన ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు, బయట నుంచి వచ్చిన పిల్లలు వచ్చినప్పుడు ఎట్లయితే బాధ్యతతో ఉంటూ వాళ్ళతో ఆడుకుంటూ ఉంటారో అది మేము చేసేది. మేము కేవలం హిందూ ఓట్ల కోసం చూడట్లేదు, మీరు రాంగ్ అర్థం చేసుకున్నారు. భారతీయ జనతా పార్టీ హిందూ ఓట్ల కోసం నేను అర్థం చేసుకుంటాం కాదు. ఇప్పుడు వాళ్ళ విపక్షాలు అనేది కూడా అదే, ఓన్లీ హిందువునే టార్గెట్ చేస్తున్నారు, హిందూ ఓట్స్ ని వాళ్ళు టార్గెట్ చేస్తా ఉన్నారు. అందుకనే వాళ్ళకి క్రిస్టియన్ ఓట్ అవసరం లేదు, అండ్ అట్ ద సేమ్ టైం ముస్లిం ఓట్స్ కూడా అవసరం లేదు వాళ్ళకి అని చెప్పేసి మాట్లాడతాం. అదే ఇప్పుడు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ అదే కదండి. ఇంట్లోకి వేరే చుట్టాల పిల్లలు వచ్చింది అనుకోండి, బాధ్యత ఎవరి పట్ల ఉంటుంది? ఎవరిల్లో వాళ్ళ పట్ల ఉంటుంది. హిందువులది ఇది హిందూ దేశం, ఇది హిందూ, దీన్ని అనడమే హిందుస్థాన్ అంటారు. మరి హిందుస్థాన్లో ఉన్న హిందువులు హిందుస్థాన్ పట్ల బాధ్యతగా లేకపోతే ఇంకా దేనిపైన ఉంటారు? అంటే ఇప్పుడు రాజసింగ్ గారు అన్నట్టుగా భారతదేశం హిందూ రాజ్యంగా మారబోతుందా? మారడానికి ఏమున్నదండి, ఇది 1947లో అది పాకిస్తాన్ ఇస్లామిక్ నేషన్, ఇది హిందుస్థాన్ హిందూ నేషన్ అని అప్పుడే చెప్పిండ్రు. కాబట్టి బాధ్యతగా ఇప్పుడు దేశం కోసం పనిచేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందూ పైన ఉంది, అంతే. మీరు దేశం కోసం పనిచేసి ఏం చేస్తారు? మీరు ఈ ముస్లింలను ఇక్కడి నుంచి వెళ్ళగొడతామా? మీకు హిందుత్వంలో ఎక్కడైనా నాన్ ముస్లిమ్స్, నాన్ హిందూస్ గురించి ఏమైనా మాట్లాడినామా మనం? హిందుత్వం ఎక్కడైనా చెప్తుందా? హిందుత్వ సిద్ధాంతం ఏం చెప్తుంది? ఈశ్వర సర్వభూతానం అని చెప్తుంది. అంటే అందరి లోపల ఉన్నది ఆ పరమాత్మని అంశ అని చెప్తుంది. అప్పుడు ముస్లిం అయితేంది, క్రిస్టియన్ అయితేంది. కాకపోతే మీకు ముస్లింకి క్రిస్టియన్కి భారతదేశంలో ఏమని ఇంటెన్షన్ ఉందంటే, దేశాన్ని ఇస్లామైజ్ చేయాలి, దేశాన్ని క్రిస్టియనైజ్ చేయాలి, హిందువులందరినీ ముస్లిమ్స్ అన్న చేయాలి, హిందువులందరినీ క్రిస్టియన్స్గా అన్న చేయాలి. హిందువులకు ఎవరికన్నా ముస్లింలందరినీ హిందూస్ చేసుకోవాలని ఉందా? క్రిస్టియన్స్ అందరినీ హిందూస్ చేయాలని ఉందా? మనకేమన్నా అక్కడ సిద్ధాంతం ఉందా? మనకేమన్నా మన హిందుత్వం లెక్కనన్నా మీకు మతంలోకి మారేదానికి ఏదైనా ప్రాసెస్ ఉందా చెప్పండి? మీరు ఇప్పుడు ముస్లిం కావాలనుకోండి, మగవాళ్ళకు ఒక పద్ధతి ఉంటుంది, ఆడవాళ్ళకు బుర్కా వేసుకోవడం ఈ పద్ధతి ఉంటుంది. క్రిస్టియన్ కావాలనుకోండి, నీళ్ళల్లో ముంచి బ్యాప్టిజం చేయించి క్రిస్టియన్ మిమ్మల్ని కన్వర్ట్ చేస్తాం. మీరు హిందువుగా కావాలనుకోండి, మిమ్మల్ని ఏం చేస్తాం మేము? ఏం చేయాల్సిన అవసరం ఏం లేదు. మీరు బై యువర్ నేచర్ మీరు హిందువులను, ముస్లింలను, క్రిస్టియన్స్ని అందరిని ఒకటేగా అనుకుంటేనే మీరు హిందూ అయిపోతారు. దట్స్ ఇట్. సో మీరు మనం హిందువులకు, ముస్లింలను, క్రిస్టియన్లను మతం మార్చాల్సిన పని లేదు, వాళ్ళని దేశం నుంచి వెళ్ళగొట్టాల్సిన అవసరం లేదు. హిందువులు కూడా వేరే మతం మారకుండా ఉండాలంటే ఏదైనా మనం కూడా ఒకటి క్రియేట్ చేయాలంటారా? క్రియేట్ చేయడం కాదండి, అవేర్నెస్ తీసుకురావాలి. అవేర్నెస్ టు బీ ఎ ప్రౌడ్ హిందూ, అవేర్నెస్ టు బీ ఎ ప్రౌడ్ ఇండియన్. ఈ హిందుస్థాన్ నాది, ఈ హిందూ ధర్మం నాది, వాళ్ళు అనుకోవాలి, హిందువులు అనుకోగలగాలి. ఎట్లా అనుకుంటారు? మీరు భారతీయ జనతా పార్టీతో ఉండండి, ప్రతి హిందూ భారతీయ జనతా పార్టీ కార్యకర్త అవ్వాలి. భారతీయ జనతా పార్టీ ఈజ్ నాట్ ఎ పొలిటికల్ పార్టీ. వీఆర్ నాట్ ఇన్ టు పాలిటిక్స్ టు డూ పాలిటిక్స్, వీఆర్ ఇన్ టు పాలిటిక్స్ టు సేఫ్ గార్డ్ ద ఐడియాలజీ.